వచ్చినటువంటి ఆ యొక్క మరణాన్ని నా నుంచి తొలగించి తండ్రి నాకు ఇచ్చిన రక్షణ బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అవును తండ్రి, మీరు ఎవరూ చేయలేనటువంటి గొప్ప రక్షణ కార్యాన్ని తండ్రి నా బ్రతుకులో జరిగించి తండ్రి నన్ను ఈ రీతిగా ఆత్మీయంగా తండ్రి సంతోషంతో తండ్రి ఉంచినటువంటి నీ ప్రేమంతని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. నీ బిడ్డలతో కలిసి తండ్రి నా బ్రతుకులో చేసిన ఈ గొప్ప రక్షణ కార్యాన్ని బట్టి ఎలుగెత్తి ఆరాధించేటువంటి ధన్యకరమైన జీవితాన్ని నాకు ఇచ్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నా ప్రభువును ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిది, మనము చిన్న పల్లవి పాడదాం. అందరము లేచి నిలబడి ఒక పల్లవి చరణం పాడి మళ్ళీ కూర్చోండి. నూట 60వ పాట, ఆరాధించేదా నేను మది పగలు. ఎవరైతే ఆరాధించలేకపోయారో వారు ఈ పాట ద్వారా ఆరాధించండి. పల్లవి మొదటి చరణం. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రభువా. మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రభువా. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. విస్తారం బగు వ్యాపకములలో విడిచితిని సహవాసమును. విస్తారం బగు వ్యాపకములలో విడచితిని సహవాసమును. సరిదిద్దితివి నా జీవితము, సరిదిద్దితివి నా జీవితము, నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా. నిన్ను సేవింపగా నేర్పిన ప్రభువా. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. ప్రభు బలలో ప్రవేశించడానికి ముందు మనము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని మొదటి భాగంగా చదువుదాం. రెండవ భాగంగా సామెతల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. మొదటి భాగము అందరికీ వచ్చు. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. మంచిది, మనం సామెతల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. తండ్రి, జీవం గల దేవా, పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను.
అవును తండ్రి, చదువుకున్న వాక్యము ద్వారా తండ్రి నాతో మాతో మీరు మాట్లాడండి. యోగ్యమైన రీతిలో బలలో చేయడానికి మీకు చూపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. కొన్ని నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాము. వాక్యంలోకి ప్రవేశించడానికి ముందు నేను ఒక సంగతిని జ్ఞాపకం చేస్తాను. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము. ఈ అధ్యాయంలో ఒక చక్కని మాట ఇశ్రాయేలు ప్రజల విషయంలో రాసిపెట్టినట్టుగా మనం చూస్తాం. అక్కడ ఏమైంది అని అంటే 757వ పేజ్ నెంబర్ 757, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము. ఈ 21, 22, 23, 24 వచనాలలో ఆమోసు ప్రవక్త రాసినటువంటి మాటలు ఏంటంటే, మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రానింపనులను. నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సు లేదు అని తను ప్రవక్త ఆమోసు ద్వారా దేవుడు రాయించినటువంటి మాటలు ఇవి. ఇశ్రాయేలు ప్రజల విషయంలో దేవుని యొక్క ఉద్దేశము చాలా స్పష్టంగా ఇక్కడ రాసినట్టుగా మనం చూస్తాము. మీరు ఏది చేసుకున్నా నాకు పెద్దగా ఆనందం ఏం అవ్వట్లేదు. మీరు ఆరాధించినా నేను దాన్ని అంగీకరించట్లేదు. మీరు బలులు అర్పించినా నేను వాటిని చూడను. మీరు పాడుతున్నారు గట్టి గట్టిగా, అవన్నీ స్వరమండలాలు ఇవన్నీ వాయిస్తున్నారు, వాటి మీద నాకేం మనస్సు లేదు. కారణం ఏంటి అని అంటే, అక్కడ ఉన్నటువంటి ప్రజల బ్రతుకులో ఏమి లేదు అని అంటే, నీతి లేదు, ఆ తర్వాత న్యాయము లేదు. న్యాయమును అన్యాయానికి మార్చి నీతిని నేలను పడవేసినటువంటి పరిస్థితి ఈ ఇశ్రాయేలు ప్రజల బ్రతుకులో దేవుడు చూసినట్టుగా మనము చూస్తాం. 7వ వచనము చివరి భాగంలో మాట ఉంది 5వ అధ్యాయంలో. ఆ తర్వాత వారి గుమ్మములలో ఏం లేదు అని అంటే, సమాధానము లేదని, న్యాయము లేదని 10వ వచనంలో ఉంది. అంటాడంటే వాళ్ళ గుమ్మములలో న్యాయం లేదు. తర్వాత వారి బ్రతికిలాగండి 10వ వచనంలో ఉందన్నమాట. అయితే గుమ్మంలో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు, యథార్థముగా మాట్లాడు వారిని అసహించుకుందురు. ఆ తర్వాత నివృత్తికి రూకలు పుచ్చుకొని నీతిమంతులను బాధ పెట్టుచు గుమ్మమునకు వచ్చు బీదవారిని అన్యాయము చేయుట వలన మీ అపరాధములను విస్తారములైనవని, మీ పాపాలు ఘోరములైనవని నేను ఎరుగుదును అంటాడు. ఇవన్నీ ఇశ్రాయేలు ప్రజల బ్రతుకులో కనబడుతున్నట్టుగా దేవుడు గమనించాడు. వీళ్ళే ఏం చేస్తున్నారు అని అంటే, ఆరాధన చేస్తున్నారు, అన్ని వధిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఏదేదో చేస్తున్నారు. అయితే దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, నేను వాటి మీద దృష్టి పెట్టట్లేదు అని అంటున్నాడు. ఆరాధించేటువంటి మనస్సు లేదా ఆరాధకుని యొక్క మనస్సులో ఇవన్నీ ఉంటే అవి అంగీకరింపబడవని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత ఈ 14వ వచనంలో ఒక మాట ఉంటుంది ఏంటంటే, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకడి అంటాడు. మీరు బ్రతకాలి అంటే కీడును విడిచిపెట్టండి, మేలును వెదకండి. ఒకవేళ అట్లా చేస్తే దేవుడు మీకు తోడుగా ఉంటాడని ఆయన జ్ఞాపకం చేస్తున్నట్టు చూస్తాం. ఆ తర్వాత మీరు కీడును ద్వేషించి మేలును ప్రేమించండి అని అంటాడు. సో గుమ్మంలో న్యాయము స్థిరపరచాలి.
స్థిరపరచుడి అని అంటాడు. సో ఇలాగ కనుక చేస్తే యోసేపు సంతతిలో శేషించిన వారి యందు దేవుడు కనికరిస్తాడు లేదా కనికరపడతాడు అని ఉంది. అంటే ఇప్పుడు శేషించినటువంటి ప్రజలలో నీవు నేను ఉండాలి. ఒకవేళ ఉండాలి, ఆ తర్వాత ఆయన కృపలో మనం ఉండాలి. ఆ తర్వాత నువ్వు నేను అర్పించే అది ఏ అర్పణ అయినా, అది హృదయ అర్పణ అయినా, నీ కష్టార్జితమైన ఏ అర్పణ అయినా, లేదా నీవు ప్రభు సన్నిధిలో అర్పించుకునే సమయం అయినా అది అంగీకారయోగ్యంగా ఉండాలి అని అంటే నీ బ్రతుకు ఉండాలి. సరే, మంచిది. ఇక్కడ ఇవన్నీ మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆరాధనలోకి వెళుతూ ఉన్నప్పుడు లేదా ఆరాధన చేస్తున్నప్పుడు, ఆరాధన అంగీకరింపబడాలి అని ఆలోచన కలిగి ఉన్నప్పుడు, సో ఊరికనే మనము చేస్తే దేవునికి ఇష్టం లేదని ఇశ్రాయేలు ప్రజల బ్రతుకుని ఇక్కడ చక్కగా జ్ఞాపకం చేస్తున్నాడు. సరే, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుడు మరి ఎందుకు ఇలాగా చేస్తాడు అని అంటే, ఇక్కడ మనం చాలా స్పష్టమైన మాట ఏమని రాసుకున్నాడంటే 3వ అధ్యాయం 12వ వచనంలో, దేవుడికి ఎవరికైతే ఇష్టమో, ఎవరైతే దేవునికి ఇష్టమో వారిని ఆయన గద్దిస్తాడు, వారినే శిక్షణలోకి లేదా శిక్షలోకి తీసుకెళ్తాడు. ఆ తర్వాత తనకి ఇష్టడుగా, తనకు నచ్చిన రీతిగా మార్చుకుంటాడు. కుమ్మరి ఒక కుండను చేసినప్పుడు ఆ పిండిని ఏ రకంగా చేసి తనకిష్టమైనటువంటి అంటే ఒక షేప్లోకి రావడానికి తనకిష్టమైనటువంటి రీతిలో అది అటు ఇటు తిరగాలి కదా, దానికి ఎన్ని హంగులు, ఎక్కడెక్కడ వంపులు రావాలో అవన్నీ రావాలంటే దానికి కొంత మెత్తగా చేయడం అవసరం. మీరు పిండి చపాతీలు చేసేటప్పుడు, రొట్టెలు చేసేటప్పుడు కూడా మీకు తెలుస్తుంది. ఎంతగా దాన్ని చేస్తే పిసికితే అది ఎంతగా బాధింపబడితే అది అంతగా ఒక మంచి మీరు అనుకున్నట్టుగా తయారవుతుంది అన్నట్టు దేవుడు అనగా సృష్టికర్త అయినటువంటి దేవుడు తాను సృష్టించినటువంటి నిన్ను నన్ను ఆ రీతిగా ఆలోచన చేస్తున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఈ పరీక్షా సమయాలు లేదా ఈ వాక్యంలో కొన్ని గద్దింపు మాటలు వచ్చినప్పుడు వాటిని మనం స్వీకరించాలనే సంగతిని జ్ఞాపకం చేయడానికి ఇదంతా చెప్తున్నాను నేను. సో దేవుని వాక్యము చాలా సూటిగా మన హృదయంలోకి వచ్చినప్పుడు కొంచెం బాధేస్తుంది. అయితే అది సత్యము. ఆ సత్యాన్ని సత్యంగా నువ్వు గ్రహించినప్పుడు నువ్వు దేవుని దృష్టిలో ఒక మంచి పాత్రగా, దేవునికి ఇష్టమైనటువంటి ఒక వ్యక్తిగా నువ్వు రూపుదిద్దుకుంటావు. అందులో అది నీకే లాభం. ఇక్కడ నిలబడ్డ వాళ్ళకి ఏం లాభం లేదు, ఇంకెవరికి లాభం లేదు. సో నిన్ను నీవు సరి చేసుకుంటే నువ్వు బాగుపడతావు. అందుకే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం అనుకుంటాను, ఏమంటాడు ఆయన, అతిక్రమములను దాచిపెట్టేటువంటి వాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి వాడే కనికరం పొందుతాడు. కాబట్టి నువ్వు దాచిపెట్టుకున్న ప్రభువు చూస్తాడు. ఇది చాలా స్పష్టమైనటువంటి సంగతి. నేను దాచిపెట్టుకోవచ్చు నా బ్రతుకంతా, కానీ ప్రభు తప్పకుండా నువ్వేంటో నీ బ్రతికేంటో దేవుడు చూస్తాడు. కాబట్టి దేవునికి మరుగైనది ఏది లేదనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో కాబట్టి దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, దేవుని వాక్యపు వెలుగులో నీ బ్రతుకు కనబడుతున్నప్పుడు నువ్వు అప్పుడే దాన్ని ఎరేజర్ రబ్బర్తో చిన్నపిల్లలు చెరుపు గీత గీస్తే దాన్ని ఎరేజ్ చేసినట్టుగా మన బ్రతుకులో ఆ వంకరలన్నీ తీసేసుకోవాలి. వంకరలన్నీ తీసేసుకొని చక్కగా చేసుకోవడానికి ఇది ఒక మంచి సదవకాశం, ప్రభు యొక్క బల్ల. నేను గతంలో ఒక మందిరంలో వాక్యపరిచయకి వెళ్ళినప్పుడు ఒక సిస్టర్ నాతో ఒక విపరీత బోధ చేయడానికి ప్రయత్నం చేసింది. ఏంటంటే, ప్రభు రాత్రి భోజనము రాత్రి కదా, మీరు రాత్రి ఇవ్వాలి కదా, మీరు పొద్దున ఎందుకు ఇస్తున్నారు అన్నది. నేను అన్నది ఎప్పుడు ఇస్తే ఏంటి, అది సంస్కారము, అది పరిశీలనలోకి మనం వచ్చేటువంటి ఒక గొప్ప అవకాశంగా భావించి తీసుకుంటే తప్పేంటి అని నేను అన్నాను. తను సమ్మతించలేదు. వాళ్ళ పాస్టర్ నెంబర్ ఇచ్చింది, నాకు తీసుకుంది, కానీ మళ్ళీ కలవలేదు. సో నేను నన్ను స్నానం చేసుకున్నప్పుడు మరి ఒకేసారి ఎన్నిసార్లు అడుగుతున్నావు, మరి ఏం చేస్తున్నావు, శరీరానికి నీకు ఇంత బాధ ఉంటే ఆత్మకి పట్టిన పీడ చీడ ఇదంతా తీయాలంటే ఒక క్రమాన్ని ప్రభుని యేసుక్రీస్తు బ్రతుకున్నప్పుడే ఆయన ఇచ్చి వెళ్ళాడు. అది ప్రభురాత్రి భోజనము. దానిలో నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు, నిన్ను పరీక్ష చేసుకుంటున్నావు. దేవుని వాక్యంలో నా బ్రతికేలా ఉంది, ఆ రీతిగా నువ్వు పరీక్ష చేసుకొని నిన్ను సరి చేసుకోవడానికి ఇది మార్గమని నేను చెప్పినప్పటికీ తను ఇంకేం మారు మాట్లాడలేదు. సరే, ఏదైనా పాత నిబంధనలో పస్కా బలి
నిర్గమకాండము 12వ అధ్యాయం నుంచి మొదలు పెడితే ఆయన ఎలాగా తినాలి, ఎలాగా చేయాలని ఆయన చాలా చక్కగా దేవుడే వారికి వివరించినట్టుగా మనం చూస్తాం. నడుములు కట్టుకొని పరిగెత్తుకుంటూ ఆ తర్వాత త్వరపడుతూ తినాలని ఆయన నిర్గమకాండం 12లో ఉంది. ఆ మాట చూడండి, 12 నిర్గమకాండము. అదే పస్కా బలి ఇప్పుడు మన మధ్యలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు శరీరము రక్తంగా మన మధ్యలో కనబడుతుంది. నిర్గమకాండము 12వ అధ్యాయమైన 12వ అధ్యాయం 11వ వచనంలో ఆ మాటను చూడండి. మీరు దానిని తినవలసిన విధమేమనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను, అది యెహోవాకు పస్కా బలి. ఒకవేళ మీ పిల్లలు వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరేం చెప్పాలి? చూడండి 26వ వచనము, 26వ వచనం చదవండి. మీ కుమారులు మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మేము అడిగినప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి అని మీరు చెప్పాలి. ఆ తర్వాత ఇది ఎవరు తినాలి, ఎవరు తినకూడదు అనే సంగతులు చాలా స్పష్టంగా రాశాడు. ఎవరెవరు అంటే సున్నతి ఆచరించిన వాళ్ళే లేదా శరీరమందు సున్నతి ఆచరించిన వాళ్ళే తినాలని ఈ పాత నిబంధనలో ఉంది. అయితే నూతన నిబంధనలో హృదయములో సున్నతి జరగాలి అంటే విరిగి నలిగినటువంటి మనస్సు నీ బ్రతుకులో రావాలి. ఆ మనస్సు కలిగినటువంటి వారే క్రీస్తు యొక్క శిల్వ కార్యాన్ని తమ బ్రతుకులో పొందినట్టు, తమ కొరకే పొందినట్టుగా అనుభూతిని పొందితే అది మారు మనస్సు అనుభవమని, అదే ఒక రక్షణకి కారణమని, వారే రక్షణ పొందినటువంటి అనుభూతి పొందినవారని లేదా బాప్తిస్మములో సాక్ష్యం ఇవ్వడానికి అర్హులని క్రీస్తు వచ్చాక ఈ సువార్త ఇలాగ చెప్పబడింది. సో ఇప్పుడు ప్రభురాత్రి భోజనాన్ని మరి ఎందుకు మన ముందు పెట్టాడు అని అంటే దేవుని యొక్క దాన్ని తింటున్నప్పుడు లేదా దాన్ని తాకుతున్నప్పుడు ప్రభు నీ కొరకు నా కొరకు పడిన శ్రమ యావత్తు నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. సో ఆ శ్రమ లేదా ఆయన కృప ప్రత్యక్షతనే ఆయన యొక్క శిల్వ కార్యమని మనం చూస్తాం. అందుకే ఆయన కృపను నేను నిరర్ధకం కానివ్వను అనే ఒక తీర్మానం తీసుకోమని నేను గతంలో చాలాసార్లు నేను జ్ఞాపకం చేశాను. సో ఆయన కృపను నీ బ్రతుకులో నిరర్ధకము చేసుకోకూడదు. అంటే నీ బ్రతుకు ఎంత నేను అనుకుంటాను ఎక్కడ లేనటువంటి ఒక గొప్ప ఈ టీచింగ్ అంటారు, స్పిరిచువల్ టీచింగ్ మన దగ్గరే ఉందని నేను చెప్తాను. ఇంత గొప్ప పరీక్ష, ఇంత మంచి సమాధానకరమైనటువంటి ప్రదేశంలో చాలా చక్కగా ఎలాగ బ్రతకాలి, ఎలాగ బ్రతకూడదు, ఎలాగ ఉండాలి, కుటుంబంలో ఉన్నటువంటి పాత్రలు ఇవన్నీ ఎంత చక్కగా వివరింపబడుతున్నాయి. మనం రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఎన్నిసార్లు దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం, ఇవన్నీ ఆలోచన చేస్తున్నప్పుడు నాకు ఈ దినము ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే దేవుడు ఎందుకు మనల్ని ఇలాగా అప్పగిస్తాడు, శ్రమలకు అప్పగిస్తాడు అని అంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఇక ఇంతకు మించి ఇంకా నువ్వు ఫీల్ అవ్వడానికి ఏమీ లేదు. దేవా నన్నే ఎందుకు శిక్షలకు తీసుకెళ్తున్నావు అని అంటే జవాబు ఏంటండి? నిన్ను ప్రేమిస్తున్నాడు అంతే. సో నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను శిక్షలోకి తీసుకొస్తున్నాడు. సో నిన్ను యోబుని తీసుకొచ్చినట్టుగా. సో యోబు మరణానికి అప్పగింపబడలేదు, సో నీవు మరణానికి అప్పగింపబడవు. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే నిన్ను శిక్షలోకి తీసుకొస్తున్నాడు అంటే ఇలాంటి మాటల్ని హృదయంలోకి తీసుకొస్తున్నాడు. శిక్ష అంటే ఏంటండి? ఇలా కొట్టడం. ఇప్పుడు నేను మాట్లాడేది కొట్టినట్టుగా ఉందా? ఇక్కడ ఇట్లా తాకట్లేదు కదా ఫిజికల్గా, కానీ హృదయంలో గుచ్చుకుంటుంది. సో హృదయంలో గుచ్చుకునేది ఏంటి? దేవుని యొక్క మాట అది. సో హృదయంలో పరివర్తన కావాలనే ప్రభువు చూస్తున్నాడు. ఎందుకంటే అది ఆయన నివసించేటువంటి చోటు. హృదయం ఏంటండి? దేవుడు నివసించేటువంటి చోటు. సో అందుకే ఆ చోటుని ఆయనకి ఇష్టమైన రీతిలుగా ఉండాలనే ఈ పరివర్తనకు సంబంధించిన ప్రాముఖ్యమైనటువంటి సంగతులన్నీ వారం మన ముందుకు తీసుకొస్తున్నాడు. సో మరి ఏ స్థితిలో నీ బ్రతుకుందో ఒకసారి చిన్నగా పరిశీలన చేసుకొని మనం వెళ్దాం. ఈ దినము పరిశీలన కొరకే నేను ఈ మాటని జ్ఞాపకం చేస్తాను. చూడండి, మరొకసారి 3వ అధ్యాయం 12వ వచనం చదవండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం. యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దిస్తాడు. సో ఇది తండ్రి యొక్క విధానము, తండ్రి యొక్క మనస్సు. ఇది తండ్రి యొక్క మనస్సును ఇంకొక తండ్రి యొక్క మనస్సును మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి,
ఆదికాండము 37వ అధ్యాయము 35వ వచనం. అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతన్ని ఓదార్చుటకు యత్నం చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనల్లక నేను అంగలార్చు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళదనని చెప్పి అతని తండ్రి తన కోసం ఏడ్చెను. ఇది ఏంటండి సందర్భం ఏంటండి? ఎందుకు ఏడుస్తున్నాడు ఈయన? ఏడ్చేది ఎవరండి? యాకోబు ఏడుస్తున్నాడు. ఎవరి నిమిత్తం ఏడుస్తున్నాడు? యోసేపు చనిపోయాడేమో అని బాధపడుతున్నాడు. తండ్రి యొక్క ఉద్దేశం, తండ్రి యొక్క మనస్సు యోసేపు విషయంలో ఎలాంటి దుఃఖాన్ని కలిగి ఉందో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో ఆయన లేడనే సంగతిని బట్టి ఆయన ఏడుస్తున్నటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇంకొకరిని నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, అట్లాగే దావీదును కూడా నేను జ్ఞాపకం చేస్తాను. దావీదు ఎక్కడ ఏడుస్తాడు? 2వ సమూయేలు 2 గ్రంథం 18వ అధ్యాయము 33వ వచనం. సమూయేలు గ్రంథం 2వ సమూయేలు 18వ అధ్యాయం 33వ వచనాన్ని కూడా చదవండి. అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయచ్చు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అని ఏడ్చుచు వచ్చా. ఇదందరికీ మనకు తెలుసు. అబ్షాలోము చనిపోయాడనే సంగతిని ఎవరో చెప్పినప్పుడు దావీదు పైకెక్కి ఆయన ఇలా ఏడుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సో అబ్షాలోము యొక్క పరిస్థితి మనకు తెలుసు. తండ్రిని తరిగినటువంటి వ్యక్తి, అహీతోపేలు మాటలు పట్టుకొని తండ్రి యొక్క ఉపపత్నులతో పోయి గొప్ప పాతకానికి ఒడిగినటువంటి వ్యక్తి. ఆయన ఎంత భయంకరమైన పాపం చేశాడు అని అంటే మాట కూడా చూపిస్తాను. 16వ అధ్యాయంలో 22వ వచనంలో ఉంటుంది. కాబట్టి మేడ మీద వారు అబ్షాలోమునకు గుడారం వేయగా ఇశ్రాయేలీలందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడాను. ఇది అహీతోపేలు యొక్క ఆలోచన. సో అహీతోపేలు యొక్క ఆలోచనను విని అబ్షాలోము చేసినటువంటి ఘోరమైనటువంటి పాపం ఏంటంటే ఇది. అంతేకాదు తన తండ్రిని తరుముతున్నటువంటి వ్యక్తి ఆయన మాటలు నమ్మి. అయితే ఇక్కడ ఇలాంటి వ్యక్తి చనిపోయిన తండ్రి యొక్క హృదయం ఏంటంటే ఏడుస్తూ ఉన్నాడు, మేడ మీదకి ఎక్కి ఏడుస్తూ ఉన్నాడు. ఇంకో సంగతి ఏంటంటే అబ్షాలోము మీకు కంటపడితే ఆయనను చంపకండి అని ఆజ్ఞ ఇచ్చి పంపిస్తే యోవాబు అనేటువంటి వ్యక్తి ఆయన చంపిస్తాడు. అది 18వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది మనకి. 14వ వచనంలో యోవాబు ఏమంటాడంటే, నువ్వు చేయి వరకు 3 బాణములు చేత పట్టుకొని పోయి మస్తకి వృక్షమున వేలాడుచు ఇంకనూ ప్రాణంతోనున్న అబ్షాలోము యొక్క గుండెకు గురిపెట్టి తన ఆయుధములను మోయేవారు 10 మంది చుట్టుకొని ఉండగా అబ్షాలోమును కొట్టి చంపాను. ఇక్కడ యోవాబు చంపేస్తాడు. యాక్చువల్గా దావీదు ఉద్దేశము నేను చంపాలని కాదు. కుమారుడు ఎంత పాపం చేసినా, ఎంత తప్పు చేసినా ప్రేమించేటువంటి మనస్సు దావీదులో ఉందని చెప్పడానికి నేను దావీదుని జ్ఞాపకం చేసుకుంటున్నాను. యాకోబు యొక్క పరిస్థితి ఏంటి అంటే తన కుమారుని గురించి ఏడుస్తూ ఉన్నాడు. నేను కూడా అక్కడికి వెళ్తాను అనేటువంటి అంత ప్రేమ తన కుమారుని విషయంలో చూపిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇవన్నీ దేవునికి దగ్గరగా ఉన్నటువంటి లక్షణాలుగా మనకు కనబడుతున్నాయి. దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరుని చేస్తే నరుడు తన ఇష్టానుసారంగా బ్రతికినప్పుడు తను ఎంతగానో బాధపడి నొచ్చుకొని సంతాపం నొందెను నరులను చేసినందుకనే మాట మనకు ఆదికాండంలో ఉంటుంది. అయినా దేవుడు ప్రేమ చూపి కృప చూపి తిరిగి మళ్ళీ నోవహు ద్వారా తన కొరకు కొంతమందిని సిద్ధం చేసుకొని ఇలాగా ఈ ఒక తరాన్ని కాపాడుతూ వచ్చినట్టు మనం చూస్తాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఎంతకాలం ఉన్నారండి? వారి అవిధేయతను బట్టి దాదాపు 430 సంవత్సరాలు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు ఐగుప్తులో. వారి మొరను విని మోషేని పంపించాడు. 40 సంవత్సరాలు అగ్నిస్తంభం మేఘం స్తంభంగా ఉండి ఎన్నో అద్భుత కార్యాలు వారి బ్రతుకులో చేస్తూ కనానికి నడిపించాడు. సో ఇవంతా ఒక తండ్రిగా, పరలోకపు తండ్రిగా ఆయన చూపుతున్నటువంటి ప్రేమ మనకు కనబడుతుంది. సో ఈ లోకంలో
దేవుడు చేత రూపింపబడిన తండ్రులను మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. యాకోబు తన కుమారుడి విషయమై ఏడుస్తూ ఉన్నాడు. అయితే ఆయన మంచివాడు కాబట్టి ఏడుస్తున్నాడు. మరి దావీదు ఎందుకు ఏడుస్తున్నాడు? అబ్షాలోము ఏమన్నా మంచి ఘనకార్యాలు చేశాడా? చేయలేదు. కానీ అయినా దావీదు ఏడుస్తూ ఉన్నాడు. సో దావీదు యొక్క మనస్సు దేవుని యొక్క మనస్సుతో కలిసిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే దావీదు ఏంటి? దేవుని యొక్క హృదయానుసారుడు. సో ఆయన పాపం చేసినా, ఆయన తప్పు చేసినా, ఆయన తరిమిన షిమి తనను తిడుతున్నప్పుడు ఆయన ఏమంటాడు? అరే, నా కడుపున పుట్టిన కుమారుడే నన్ను తరుపుతున్నప్పుడు ఆయన అంటే ఏంటి? పోనీలే, దేవుడే ఆయనకు అనుమతించాడేమో అనేటువంటి మనస్సు ఒక తండ్రిగా, ఒక దేవుని యొక్క భక్తుడిగా దావీదు యొక్క మనస్సు అలాగుంది. మరి మన బ్రతుకులో ఎలాగుంది? ఒక తండ్రిగా కుమారుల విషయంలో మన బ్రతుకులో ఎటువంటి ఆలోచనలు మనం చేస్తున్నాం? నేను ఇంకొకరిని జ్ఞాపకం చేస్తాను. కుమారుల విషయానికి వస్తే చూడండి, ఆదికాండము 43వ అధ్యాయము 27వ వచనంలో, ఆదికాండము 43వ అధ్యాయము 27వ వచనం. అప్పుడు క్షేమముగా ఉన్నాడా అని అడుగుతాడు. ఎవరు అడుగుతారు ఈ మాట? యోసేపు అడుగుతున్నాడు. ఇప్పుడు యోసేపు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వీళ్ళ అన్నదమ్ములందరికీ వెళ్తారు. వెళ్ళినప్పుడు మా తండ్రి ఎట్లా ఉన్నాడు, తండ్రి యొక్క క్షేమాన్ని గురించి ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తిగా ఇక్కడ యోసేపు కనబడుతున్నాడు. యోసేపు తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఏం చేశాడు? వాళ్ళ అన్నదమ్ముల యొక్క యోగక్షేమాలన్నీ లేదా మంచి చెడ్లన్నీ ఆయనకు పూసగుచ్చినట్టుగా చెప్పినట్టుగా మనం చూస్తాం. అందుకే వారు అసూయపడ్డారు, పగపట్టారు, గుంతలు వేశారు, చంపుదామనుకున్నారు, మళ్ళీ అమ్మేశారు. ఇవన్నీ చేసిన అతను వాళ్ళ అన్నలు వచ్చినప్పుడు ఆయన చూపినటువంటి మాట ఏంటంటే, నానెట్లున్నాడు, మా తండ్రి ఎలా ఉన్నాడు, ముసలివాడిన తండ్రి ఎలాగున్నాడని ఆయన అడిగినట్టుగా 45వ అధ్యాయంలో చూడండి, 3వ వచనం. 45వ అధ్యాయము. నేను యోసేపును సో అక్కడ కూడా ఆయన అడుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 50వ అధ్యాయము మొదటి వచనం చూడండి. 50వ చివరి అధ్యాయంలో అప్పటికి తను చనిపోయినప్పుడు అతన్ని ముఖం మీద పడి ఆ తర్వాత ఏడ్చను, తండ్రి ముఖం మీద పడి ఏడ్చను. ఇక్కడ కుమారుని యొక్క ఉద్దేశము తండ్రి విషయంలో ఎలాగుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తండ్రి ఎలాగ ఏడుస్తున్నాడు, కుమారులు ఎలాగ ఏడుస్తున్నారు. ఇది వీరి మధ్యలో ఉన్నటువంటి ఆ బంధానికి గల కారణం ఏంటి? ఆ దేవుని యొక్క మార్గంలో వెళ్తున్నటువంటి వారి బ్రతుకుకి నిదర్శనంగా వీరి జీవితాలు మనకు కనబడుతూ ఉన్నాయి. యోసేపు అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళ నాన్న గురించి ఆలోచన చేస్తున్నాడు. అక్కడ యాకోబు ఏమో ఏడుస్తున్నాడు, నేను కూడా అక్కడికి వెళ్ళిపోతానని, తన కుమారు దగ్గరికి వెళ్ళిపోతానని. అన్నదమ్ములు వచ్చినప్పుడు అడుగుతున్నాడు. అతను చనిపోయిన టైంలో కూడా తన మీద పడి ముఖం మీద పడి ఏడ్చి ముద్దు పెట్టుకున్న తర్వాత అతన్ని సమాధి చేసిన సంగతి మనం అక్కడ చూస్తాం. ఇది యోసేపు యొక్క బ్రతుకు. చూడండి, తర్వాత అదే దావీదు యొక్క ఉద్దేశం ఏంటి చూడండి. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 15వ వచనంలో ఆయన యొక్క పని ఏంటి? తన తండ్రి చెప్పినటువంటి మాటలు వింటూ చూడండి. 17వ అధ్యాయము 15వ వచనం. తన తండ్రి గొర్రెలను మేపుచు తిరిగిపోవచ్చు వచ్చుచూ ఉండేను. సో దావీదు యొక్క ఉద్దేశం కూడా తన తండ్రితో ఎలాగ ఉంది, తన తండ్రి చెప్పినటువంటి పనిని తూచా తప్పకుండా చేస్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన ఎక్కడ పెట్టినా ఆయన అక్కడ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. ఆ యుద్ధ రంగంలోకి వెళ్ళమంటే వెళ్ళాడు. ఆయన తండ్రి ఏది చెబితే అది చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దావీదు యొక్క మనస్సు తండ్రిగా గెలిచాడు, ఇక్కడ కుమారుడిగా కూడా దేవుని యొక్క హృదయాన్ని గెలిచినట్టుగా మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఒక దేవుని కుమారులుగా మీ కుమారుల విషయంలో మీరు ఎలాగున్నారు? దేవుని కుమారులైన తండ్రుల విషయంలో మీరు ఎలాగున్నారు? మీ తండ్రి దేవుని కుమారుడైన నీవు దేవుని కుమారుడవే. ఇప్పుడు ఈ ఇద్దరి గురించి ఆలోచన చేస్తే ఒకరి మధ్యలో ఒకరికి ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాయి,
ఎలాంటి ఒబీడియన్స్ ఉంది, ఒక బాధ్యతాయుతమైనటువంటి పనులు వాళ్ళు నిర్వర్తిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక్క మాట మనము మొదట్లో చదివినట్టుగా, తండ్రి అది ఈ లోక తండ్రి అయినా పరలోకపు తండ్రి అయినా నిన్ను గద్దిస్తున్నాడు, నిన్ను శిక్షిస్తున్నాడు అని అంటే నిన్ను ఏం చేస్తున్నట్టు? నిన్ను ప్రేమిస్తున్నట్టు. ఇది నిజమైనటువంటి క్రీస్తు యొక్క రక్తంలో కడగబడినటువంటి కుటుంబాలలో జరిగేటువంటి విషయాలను నేను జ్ఞాపకం చేస్తున్నాను. చాలామంది ఒకరినొకరు చంపుకున్నటువంటి పరిస్థితులు మనం ఇంతకుముందుకు విన్నాం, చూస్తూ ఉన్నాం. కానీ విశ్వాసుల జీవితాల్లో ఇలాంటి తండ్రి కొడుకుల మధ్యలో ఉన్నటువంటి ఈ బాంధవ్యం ఆ తండ్రితో ఎలాగుంది? మీ ఇద్దరు కలిసి ఆ తండ్రికి కాపురత్వం కింద మీరు ఉన్నారు. ఇప్పుడు నీవు, నీ తండ్రి, వారి తండ్రి, ఏ తండ్రి అయినా ఏ తండ్రి కుమారులు? పరలోకపు తండ్రి కుమారులే. అందరూ రక్షణలో ఉన్నటువంటి వారే. కాబట్టి ఇలా 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 చూస్తూ చివరికి వెళ్తే అందరం కలిసి ఆయన ఆధిపత్యం కింద మనం ఉంటున్నప్పుడు ఆయన అంగీకరించేటువంటి బ్రతుకు మనం బ్రతుకుతున్నామా? సో మన మీదకి వచ్చేటువంటి శిక్షణలని ఎలాగ తీసుకుంటున్నాం? ఇది ఒకసారి ఆలోచించవలసినటువంటి విషయం అని జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి, నిర్గమాకాండంలో అప్పుడే రాయించి పెట్టాడు ఆయన. 20వ అధ్యాయం 12వ వచనంలో చదవండి. 20వ అధ్యాయము 12వ వచనం. నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించాల్సిందే. ఇది నేను రాసిపెట్టిన మాట కాదు, ఇది ఆనాడే ధర్మశాస్త్రంలో మోషే చేత దేవుడు రాయించినటువంటి మాట. తండ్రిని తల్లిని నువ్వు సన్మానించాల్సిందే, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి. ఎక్కడండి మళ్ళీ చదవండి. ఎక్కడది? ఎక్కడ దీర్ఘాయుష్మంతుడు కావాలి? దేవుడు ఎవరికైనా వాళ్ళకి ఎక్కడ అనుగ్రహిస్తానన్నాడు? మరి కనాను అనుగ్రహిస్తాను. మరి నీకు నాకు ఏమనుగ్రహిస్తానంటున్నాడు? పరలోకం అనుగ్రహిస్తానన్నాడు. నువ్వు అక్కడ క్షేమంగా ఉండాలన్నా, వారు కనానులో క్షేమంగా ఉండాలన్నా నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించాల్సిందే. చూడండి, 21వ అధ్యాయం 15వ వచనం చదవండి. 21వ అధ్యాయము అది భయంకరమైనటువంటి మాట. సో మరణ శిక్ష నందును. అది ఆత్మీయ మరణమా, అది శారీరక మరణమా? ఆనాడు శారీరక మరణం ఉండేది, కానీ ఇక్కడ ఆత్మీయ మరణమే నీకు వస్తుంది. సో నీ ఆత్మ చచ్చిపోతుందంటే ఏంటి? ఆత్మ జీవం లేనటువంటిది. సో జీవానికి కారణం ఎవరు, లేదా జీవానికి కర్త ఎవరు అని అంటే దేవుడే. దేవుని యొక్క జీవము నీలో ఉంటే నువ్వు ఇలాంటి పనులు చేయడానికి సాహసించవు. అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయం తీయండి, 42వ వచనంలో. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం చదవండి. 44వ వచనం. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. అయితే 42వ వచనంలో ఏమంటున్నాడు? చదవండి. సో ఇక్కడ ఒక ఆయనేమో దేవుని సంబంధి అంటున్నాడు, ఇంకేమో అపవాది సంబంధిని ఇలా డిస్క్రిమినేట్ చేసేస్తున్నాడు, డిఫరెన్షియేట్ చేసేసాడు. అపవాది సంబంధి, తర్వాత దేవుని సంబంధి. దేవుని సంబంధి అయిన వాడు ఇక్కడ ఆయన తను తాను చూపించుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత 47వ వచనంలో దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును అని ఆయన అక్కడ ఉన్నటువంటి వారు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు దేవుని మాటలు వినేవారు ఎవరు? మరి దేవుని సంబంధి అయిన వాడు. అపవాది మాటలు వినేవాడు ఎవడు? అపవాది సంబంధి. అందుకే నువ్వు ఏ సంబంధివి అనేటువంటి నిర్ధారణ చేసుకోవడానికి ఇది ఇంతకంటే మనము గొప్ప వాక్యం చూడవలసిన పని లేదు. ఇప్పుడు యేసుక్రీస్తే అక్కడ వారితో చెప్తున్న మాట అది. సో నా అంతట్లో నేను ఇక్కడ రాలేదు, నన్ను తండ్రి పంపాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఆయన చెప్పిందే మీకు చెప్తున్నాను. సో మీరు అపవాది సంబంధులు. ఒకవేళ మీరు కాదని చెప్పుకోవడానికి రుజువు ఏంటంటే, ఒకవేళ మీరు దేవుని సంబంధులే అయితే మీరు నన్ను చంపాలనుకోరు, నన్ను ద్వేషించరు. ఎందుకంటే నేనేం చేస్తున్నాను? మరి నేను మీ లోపల ఉన్న పాపాన్ని తీసేస్తున్నాను. నేనేమైనా మిమ్మల్ని కత్తులతో నరికేస్తున్నానా అన్నట్టుగా అక్కడ శాస్త్ర పరిశీలతో ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు.
నేను మీ హృదయ పరివర్తన కొరకై మీరు ఎలాగ దేవుని కనికరం కలిగి ఉండాలో ఆ కనికరం మీలోకి రావడానికి నేను ఈ ప్రబోధాలు చేస్తున్నాను, లేదా ఈ సువార్త ప్రకటిస్తున్నాను. ఎవరికి ప్రతినిధిగా? దేవునికి ప్రతినిధిగా నేను ఇక్కడికి వచ్చాను, కుమారుడిగా. ఒకవేళ నువ్వు దేవుని సంబంధివి అయితే నేను దేవుని నుంచి వచ్చినవానని ఇవి దైవికమైన మాటలను నువ్వు గ్రహిస్తావు. ఒకవేళ నువ్వు సాతాను సంబంధివి అయితే నీకేమొస్తుంది? ఇంతకుముందు ఆమోస్లో మనం చూసినట్టు ఏం చేస్తారట? ఆమోస్లో ఆయన ఏం రాసుకొచ్చాడు? వాళ్ళు ఏం చేస్తున్నారట? అసలు వినరంట. మరొకసారి చదవండి. ఆమోస్లో అన్యాయం, గుమ్మంలో బుద్ధి చెప్పే వారి మీద జనులు పగబడతారంట. గుమ్మములో నిలిచి 10వ వచనం, 5వ అధ్యాయం 10వ వచనంలో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబడతారట. యథార్థంగా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు అసహించుకుంటారంట. ఇది సాతాను సంబంధి యొక్క లక్షణాలు. ఇవి ఒక యథార్థంగా ఎవరైనా చెబితే అన్ని నువ్వు జీర్ణించుకోవట్లేదు, బుద్ధి మాటలు చెప్తే పగబడుతున్నావు. ఇక్కడ యోసేపు బ్రతుకులు అదే కదా జరిగింది. బుద్ధి మాటలు ఇలా ఉన్నట్టుగా చెప్తే వాళ్ళ అన్నదమ్ములు పగబట్టేశారు. ఆయన బ్రతుకు ఏమైందో మనం చూసాం. కానీ ఇక్కడ ఈ ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇలాగే ఉన్నారంట. కాబట్టి మీరు ఏం చేయాలి? మీరు బ్రతకాలంటే 14వ వచనంలో మీరు బ్రతుకున్నట్లు కీడు విలిచి మేలు వెతకాలి. మీరు బ్రతకాలంటే ఒకదాన్ని విడిచిపెట్టాలి, ఒకదాన్ని మేలును వెతకాలి. సో కీడు చేయుట ఎవరి వశం అండి? కీడు చేయుట ఎవరి ఉద్దేశాలు? అవి అపవాది యొక్క ఉద్దేశాలు. గాయము చేయుట ఎవరి ఉద్దేశం? అది అపవాది ఉద్దేశం. అది హృదయ గాయమైనా శరీర గాయమైనా. సో నువ్వు ఏ గాయం చేయాలని నీకు అనిపించినా నువ్వు ఎవరి వశమో నీకు తెలిసిపోతుంది అది. కాబట్టి ఇక్కడ ఒక డిస్క్రిమినేషన్, నీకు ఈ నీతి న్యాయము, తర్వాత ఏంటి న్యాయం అన్యాయము, ఇవేంటో తెలుసుకునేటువంటి లక్షణాలు దేవునికి ఇచ్చేశాడు. వయస్సు వచ్చేసింది, వయస్సు కూడా మనకు వచ్చింది. మనమేమో చిన్నపిల్లలమేమి కాదు, పాలు తాగి పెరగట్లేదు, మంచి పౌష్టికమైన ఆహారం తింటున్నాం. నీ నోటికి రెండిస్తే అందులో ఏది మంచిదో చూసి తింటున్నావు. మరి నోటి నుంచి బయటకు వచ్చేది ఏది మంచిదో తెలియకనే మాట్లాడతావా? ఒకవేళ అలాగ మాట్లాడితే నువ్వెంత ఆలోచన లేకుండా నువ్వు తెలిసి చేస్తే దేవుడు 2 శిక్ష ఇస్తానంటున్నాడు. తెలియక చేస్తే వాడికి ఏముంది? క్షమాపణ ఉంది. కానీ తెలిసి తప్పు చేస్తే మాత్రం దేవుడు దాన్ని వదిలిపెట్టనని ఖరాఖండిగా చెప్తున్నాడు. కాబట్టి ప్రభు యొక్క శిక్షణలో ఆయన యొక్క బల యుద్ధకు వస్తున్నప్పుడు మన బ్రతుకులన్నీ ఆయన ముందు ఇలాగ ఓపెన్ బుక్ లాగా పెట్టేసేయాలి. ఒక అద్దంలో మన ముఖం చూస్తే ఎక్కడెక్కడ మచ్చలు ఉందో దాని మీద ఇలా కనబడకుండా రాసినట్టు ఆయన రక్తాన్ని తీసి ఇలాగ రాసేసుకున్నట్టుగా మన హృదయంలో అలాగ రాసేసుకొని ఒక మంచి చక్కని హృదయాన్ని, చక్కని బ్రతుకని మనము చేసుకుంటూ పోవాలి. ఒకవేళ ఈ వారం అంతా జాగ్రత్తగా చూడండి. ఇటు సైడు ఇన్ని పేజీలు రాసా, వారం రోజుల పేజీలు అనుకోండి. ఇప్పుడు ఒక్కొక్క పేజీ నేను చెప్తూ ఉన్నాను. ఇప్పుడు మీరేం చేయాలి? ఇలా రాసేసుకుంటూ రావాలి, తుడిచేసుకుంటూ రావాలి. ఏమైనా అయోగ్యమైంది ఉంటే ఇలాగ తీసేసుకుంటూ వస్తే ఇప్పుడు నీ గడిచిన ఈ వారం అంతా ఈ పుస్తకంలో ఉన్న ఈ 6 పేజీలు ఏమవుతాయి? ఎర్రర్ ఫ్రీ అవుతాయి. ఇందులో తప్పులేమీ ఉండవిక. ఇక నెక్స్ట్ రేపటి నుంచి మళ్ళొక 6 పేజీలు 7 పేజీలు స్టార్ట్ అవుతాయి. ఇలా నీ బ్రతుకంతా తిరిగి చూస్తే, ఇటువైపు చూస్తే ఇలా దోషాలు కనబడకూడదు. నువ్వు రక్షింపబడిన తర్వాత ఇక దోషాలు ఉన్నాయి అని అంటే అదేంటండి? దోషాలు ఉన్నాయంటే దేంతో సమానం అంటాడు? కుక్క తన వాంతికి తిరిగి మళ్ళీ అదే తిన్నట్టు యాకోబులో రాస్తాడు. ఎంత భయంకరమైన పేదరు అనుకుంటాను తెలుసు. కుక్క తన వాంతుకు తిరిగినట్టు ఒకసారి ఉమ్మేసిన తర్వాత దాన్ని మళ్ళీ చేస్తే దేవుడు దాన్ని క్షమించనంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క రూపాంతర ప్రక్రియ ఎలాగుంది? మనం దినదినము విశ్వాసయాత్రలో వెళ్తున్నప్పుడు హనోకు వలె ఒకరోజు నేను అటే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంది. హనోకు దేవునితో నడిచను, మళ్ళీ లేకుండా అటు వెళ్ళిపోయాడు. ఎందుకంటే దేవుడు తన్ని తీసుకొని పోయాడు. సో విశ్వాసయాత్రలో నీవు ఎంతకాలం బ్రతుకుతావో తెలియదు, కానీ నడిచిన దినాలు, నేను నడిచిన మార్గాలు ఇవన్నీ ఎంత చక్కగా ఉండాలి. అవి ఎప్పటికప్పుడు నువ్వు సరి చేసుకుంటూ నేను రెడీ అన్నట్టుగా ఉండాలి. ప్రభువా నేను సిద్ధం, నువ్వు ఇప్పుడు వస్తావా చెప్పు, నేను నీతో ఉంటాను. ఆ నిశ్చయత కోసమే ఈ బల్ల, ఇవన్నీ ఈ వాక్య పరిచర్య. లేదంటే మనందరికీ పని లేదా?
నీ ఇంటి దగ్గర కూడా చేయొచ్చు ఆరాధన. మరి ఇలాగ వచ్చి దేవుని సామూహికంగా నీ బ్రతికేంటో ప్రజల మధ్యలో ఆరాధన హృదయంతో పెట్టడం, వారిని పురికొల్పడం, వారి ద్వారాను పురికొల్పబడడం. సో వాక్య పరిచర్యలో ఒకరికొకరు దేవుని వైపు నడిపించుకునేటువంటి క్రమం ఇది. సో ఈ క్రమంలో నువ్వు వెళ్తున్నప్పుడు సమయం పోతే దాంతోపాటు నీలో ఉన్న పాపం కూడా వెళ్ళాలి. నీ పాపం పోతేనే నువ్వు సరిగ్గా నడుస్తున్నట్టు దేవుని దృష్టిలో అలాగ ఉంటావు. కాబట్టి ఎవరికి వారే పరీక్షించుకోవాలి. సో మన బ్రతుకులు ఎలాగున్నాయి, దేవుడు మెచ్చే రీతిగా ఉన్నాయా? కాబట్టి ఆమోసు చాలా చక్కగా రాశాడు. ఏంటంటే మీరు ఏం చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఏం చేస్తున్నారు? కీర్తనలు 150లో స్వరమండలములు, సితారా అన్నీ ఆ వచనాలను ఉన్నాయి. నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో వాటి అన్నిటితో ఆరాధించమనుంది, నీ దేహంతో ఆరాధించమనుంది. కానీ అవన్నీ నేను అంగీకరించేదనేమో దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. కారణం ఏంటంటే నువ్వు చేసేది ఒకటి, ఇక్కడికి వచ్చి చెప్పేది ఒకటి. సో ఇలాగ నువ్వు చేస్తే నీ ఆరాధనలు నేను అసలు అటువైపే నేను తలదిప్పి చూడను అని అంటున్నాడు. చాలా నిక్కచ్చిగా ప్రభువు చెప్తున్నాడు. ఎందుకంటే నీ హృదయ అంతరంగం దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, నువ్వు ఏమనుకుంటున్నావు, ఎవరి గురించి ఏ ఆలోచన చేస్తున్నావు, ఇవన్నీ దేవుడు పరీక్ష చేస్తూ ఉన్నాడు. దేవుడు ఎలాంటి వాడంటే నీ హృదయంలోకి ఆలోచన రాకముందే నిన్ను చూస్తానంటున్నాడు. నువ్వు పిండంగా ఉన్నప్పుడే నిన్ను చూస్తున్నా అంటున్నాడు. తర్వాత ఇంకేమంటున్నాడు, భూమి ఇదంతా సర్వ సృష్టి పుట్టక ముందే క్రీస్తులో నిన్ను నేను ఏర్పరచుకున్నాను. అంటే ఇక ఇంకెక్కడైనా ఉందా అండి ఏమైనా? పిండంగా రూపింపబడక మునిపే, అసలు నువ్వు లేకముందే, బీజంగా ఉండకముందే, ఆ తర్వాత పిండంగా ఉన్నప్పుడే, తర్వాత బీజంగా ఉన్నప్పుడే, మొత్తం సృష్టి మొత్తం లేనప్పుడే నీ యొక్క రూపాన్ని, నీ యొక్క ఉనికిని దేవుడు గుర్తించిన వాడని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆయనకు మరుగైంది ఏది లేదు. సో మరుగైంది ఉన్నదని నువ్వు అనుకున్నావా, నువ్వు భ్రమపరుచుకున్నట్టే. భ్రమపడి పాపంలోనే కొనసాగితే జీవితం అయిపోతుంది, కానీ గమ్యం ఏంటి? నరకమై కూర్చుంటుంది. సంతోషం లేనటువంటి బ్రతుకు నీకు నాకు కలుగుతుంది. కాబట్టి ఇక్కడ ఒక తండ్రిగా దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు. దావీదు, యాకోబు, ఈ కుమారులలో నేను యోసేపును చూపించాను మీకు. సో ఆయన ఎలాగా ఉన్నాడని ఇంకా దావీదు చూపించాను. ఆ తర్వాత అబ్షాలోమును కూడా చూపించాను. అబ్షాలోము వలె నేను ఉండకూడదు. సో దేవుని యొక్క శిక్ష నీ మీదకి వస్తున్నప్పుడు, తండ్రి యొక్క శిక్ష నీ మీదకి వస్తున్నప్పుడు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు నన్ను శిక్షిస్తున్నావు ప్రభువా, ఇలాంటి మాటల చేత నన్ను గాయపరుస్తున్నావు, దాని నుంచి నేను సరి చేసుకోవడానికి అని నువ్వు అలా చేసుకోవాలి. మనం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ఇది ఆమోస్లో ఉన్నటువంటి మాట ఏంటంటే, మీరు బ్రతుకున్నట్లు మీరు మేలును విడిచిపెట్టి మేలును కాలి. రెండవ మాట ఏంటంటే, మీ గుమ్మములలో న్యాయాన్ని స్థిరపరచాలి. మన ఇండ్లలో న్యాయం ఉండాలి. న్యాయం రాజుకి లేదు, మన బ్రతుకులో న్యాయమే ఉండాలి. నీతి, మేలు చేయుట, ఇవన్నీ నీ బ్రతుకులో ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు, నువ్వు చేసే ప్రతి పనిని అంగీకరిస్తాడు. ఆ తర్వాత నిన్ను పరలోకానికి వారసుడిగా నువ్వు స్థిరపరిచేస్తాడు. నువ్వు రెడీ, నువ్వు అర్హుడివి అని ఇస్తాడు. ఒకవేళ ఇందులో 13వ వచనంలో ఇది చెడుకం కనుక గురుడు ఊరకుండును, ఇది చదువుతున్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంది, బుద్ధిమంతుడు ఇది ఏం కాలం అండి? ఇది చెడు కాలం. మంచి చెబితే ఎంత ప్రాబ్లం, మంచి మాట చెబితేనే చాలా సామెతలు మనం చదువుకుంటాం లోకంలో కూడా. మంచి చెబితే వాడు అందరికీ చెడే కీడు. ఇప్పుడు ప్రభుని యేసుక్రీస్తే దానికి సాక్ష్యం. అయ్యో, ఆయనను తరిమి దొరికించుకుని వారికి సిలివేసి అప్పుడు కానీ వారికి నెమ్మది అవ్వలేనట్టు. ఈలోపు దేవుని వాక్య పరిచయం చేస్తున్న వాళ్ళకి ఎన్ని శ్రమలు. సో ఇప్పుడు మీకు కూడా కొంచెం బాధ వేస్తుండొచ్చు దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు. దేనికి మంచిది? మంచిదే. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక చిన్న మాట చూసి నేను ముగిస్తాను. ఒకవేళ మీరు దుఃఖపడితే
ఇది మంచిదని అని అంటాడు. చూడండి 7వ అధ్యాయంలో, మీరు దుఃఖపడితేరని సంతోషించడం లేదు కానీ, 7వ అధ్యాయము 9వ వచనం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతున్నాను చూడండి. మీరు దుఃఖపడితేరని సంతోషించడం లేదు కానీ, మీరు దుఃఖపడి మారు మనస్సు పొందితిరని ఇప్పుడు సంతోషించున్నాను. ఏలయనగా ఏ విషయంలోనైనను మా వలన మీరు నష్టం పొందకొనుటకై దైవ చిత్తానుసారంగా దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగచేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగచేయును. కాబట్టి మీరు దుఃఖపడినా అని నేనేమి బాధపడట్లేదని పౌలు వాళ్ళకి రాస్తున్నాడు. ఇప్పుడు నేను కూడా ఇదే మాటను నేను మీకు ప్రకటిస్తున్నాను. ఒకవేళ మీరు నొచ్చుకున్నా ప్రాబ్లం లేదు, కానీ అది మారు మనసు కలిగితే మీకు రక్షణ ఉంది. అది మారు మనసు కారణమైతే మీకు రక్షణ ఉంది. ఆ రక్షణ ఎంత నిశ్చయతనే నీకు అనుగ్రహిస్తుంది. కాబట్టి మనము వాక్యాలు వింటున్నప్పుడు ఎవరు చెప్పినా నీలో మారు మనస్సు కారణం అవ్వాలి. సో కాబట్టి దీని వాక్యానుసారమైన పరిశీలన చేసుకుంటూ దేవుని యొక్క బల్లకు సిద్ధపడదాం. దేవుని యొక్క బల్ల మనకి ఇచ్చేటువంటిది ఏంటంటే నిశ్చయత, ఒక మంచి కడుక్కునేటువంటి ఒక అవకాశం. దీన్ని నువ్వు వద్దు లేదు అని అనుకున్నావా, నాకు ఎవరో హితోపదేశం చేయాలనుకున్నట్టుగా ఇది రాత్రి తీసుకో, పొద్దున్న తీసుకో, ఇలాగ తీసుకో, అలాగ తీసుకో, ఏది తీసుకున్నా అది రొట్టె, అది కొంత రసమే. కానీ దాని వెనుకాల ఉన్న ఆత్మీయ సత్యం ఏంటి? అది ప్రభు యొక్క శరీరము, అది ప్రభు యొక్క రక్తం అని నువ్వు ఆలోచన చేయాలి. అది ఆషామాషి ఏదో కాదు, మానవ నిర్మితమైనటువంటి లేదా మనిషి చేసినటువంటివని నువ్వు అనుకుంటే పొరపాటే. కాబట్టి నేను ఎవరిని ముట్టుకుంటున్నాను? ఇప్పుడు దేవుని యొక్క క్రీస్తు యొక్క శరీరాన్ని తాకుతున్నాననే ఆలోచన నీకు వస్తున్నప్పుడు ఒక్కసారిగా నిప్పును ముట్టుకున్నంత భయం వేయాలి. దేవా, ఒకవేళ అది కనుక నా నాలుగకి నాకు తగిలితే పాప నివారణ ఆయన యెషయా గ్రంథంలో ఉంటుంది కదా, అది తగిలితే పాపమంతా పోయినట్టుగా. అలాంటి ఆలోచన ఉంటేనే ఈ యొక్క వాక్యం నీ హృదయంలో పనిచేస్తున్నట్టు. లేదంటే ఇక అది ఇక్కడ విని అది గాలిలో కలిసిపోయినట్టే. కాబట్టి నువ్వు ఏ సంబంధివి? దేవునికి సంబంధి అయినవాడు దేవుని మాటలు విను, అపవాది సంబంధి అయినవాడు అపవాది మాటలు విను. ప్రార్థన చేసుకుందాం, దేవుని యొక్క బలలో ప్రవేశించుదాం.